పట్టాలనంటే వలలు గ్యాలాలు వాడుడు పాత ట్రెండ్ అయిందోలా. ఇప్పుడంతా ప్లాస్టిక్ బాటిళ్ల ట్రెండే నడుస్తున్నది గిట్లా. ఇగో చూస్తున్నారు కదా, బాటిల్ ఎంత పెద్ద శాప పడ్డదో. ఏం తక్కువ కిలో మీదనే ఉన్నది శాప. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేనిపల్లి కాడున్న పబ్లిక్ కొందరు ఇప్పుడు శాపలను వట్టనీకే గిదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట. ప్లాస్టిక్ బాటిళ్ల మూతలు కోసి దాంట్లింత మైదా పిండిని పోసుకొని గోదావరి ఒడ్డున శాపలు పడుతున్నారు గిట్లా. ఇండ్లల్లా వాడి పారేసిన ప్లాస్టిక్ బాటల్లే గీలకు శాపలు పట్టే ఆయుధాలైనాయి. ఎన్కటి లెక్క నీళ్లల్లా శాపల కోసం గ్యాలలేసి గంటల కమాను వెయిటింగ్ చేయాల్సిన అక్కరే లేదు. ఒక ప్లాస్టిక్ బాటిలు, దాంట్లింత మైదా పిండి, బాటిల్కు ఒక దారం ఉంటే చాలు, ఒడ్డున కూసున్న కాన్నుంచే పెద్ద పెద్ద శాపలను వట్టి సంచుల కమాను నింపుకోవచ్చు. చూసిండ్రు కదా శాపలను వట్టనీకెట్లా పోటీ పడుతున్నారో గిడున్నోళ్ళు. మైదా పిండి తిననీకొచ్చిన శాపలు బాటిల్లో ఇరుక్కపోయి అల్కగా దొరుకుతున్నాయి అన్నట్టు. ఈగీలు చేసిన ఇకమతుతోని సంచుల కమాను దొరుకుతున్నాయి శాపలు. ఇక కొందరేమో ఇంటికి తీసుకుపోయి కమ్మగా వండుకు తింటే, ఇంకొందరు మాత్రం శాపలు అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుతున్నారట. మొత్తానికి గీలు చేసిన ఇక్మతుతోని 3 బొమ్మెలు 6 రవ్వలు అన్నట్టు గోదావరి ఒడ్డున శాపల బిజినెస్ అయితే మంచిగానే నడుస్తున్నది పోన్రి.